యాంకర్ శ్యామల విషయాన్ని అసలు ఎలా చూడాలంటారమ్మా? ఒకవైపును చూస్తే కనుక స్టేజీలు ఎక్కిందంటే కనుక తెలుగుదేశం పార్టీ గురించి నీతి లేని పార్టీ, అలాంటి పార్టీ, ఇలాంటి పార్టీ అంటూ ఒక పక్క నుంచి విమర్శల జడివాన అయితే కులిపించింది. మరో పక్కన ఆమె చేస్తున్న వ్యవహారాలు ఏంటంటారు? అసలు ఆమె అసలుకి పార్టీలోకి వచ్చిందే డబ్బు సంపాదించుకోవడానికి. జగన్మోహన్ రెడ్డి కూడా ఏంటంటే అవినీతి పరులకి ఎక్కువ పెద్దపీట వేస్తాడు. ఎవరైతే అవినీతి పనులు చేస్తూ అపోజిషన్ అంటే మన ఎవరైనా కానీ ఆయనకు అపోజిషన్లో ఉండే వాళ్ళని, ఎవరైతే కులాల పేరుతోనో లేదంటే ఏదో ఒక దాన్ని తిట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాడు అనమాట. ఏమో కంప్లీట్లీ అదే పొజిషన్లో ఉంటుంది ఎప్పుడు చూసినా కానీ. అందుకనే లేకపోతే ఎంతో మంది ఉన్నారు, హేమాహేమీలే ఉన్నారు కదా వైసీపీలో. కానీ ఒక అధికార పోస్ట్ ఎందుకు ఇచ్చాడు అంటే అదనమాట, ఆ డబ్బు సంపాదించుకోవటానికి వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేయటానికి డబ్బు కోసమే కదా ఏం ప్రమోట్ చేసింది. ఇప్పుడు నంగిలాగా వచ్చి మళ్ళీ పత్తిత్తులాగా మాటలు చెప్తుంది అనమాట. నేను వాళ్ళకి బెట్టింగ్ యాప్ల వల్ల ఇబ్బంది పడిన వాళ్ళకి నేను ఎంతో కొంత సపోర్ట్ చేస్తాను అది ఇది అని చెప్పేసి. ఆమెంతా కూడా చేసిందంతా తన స్వలాభం కోసమే. అది జనాలకి తెలుస్తానే ఉంది ఆమె ఎంత నంగి మాటలు మాట్లాడినా గానీ. ఇప్పుడు ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ వ్యక్తిగతంగా విమర్శించే ఇదే శ్యామల గారు మరి ఈ రోజు తన దగ్గరకు వచ్చేతలికి మాత్రం తెలియక చేశాను నేను ఇదంతా, ఇంకెప్పుడు చేయను, ఇప్పుడు పోలీసులకు సహకరిస్తాను, తప్పైపోయింది క్షమించండి అంటే ఆమె చేసింది తప్పైందని ఆమె ఒప్పుకుంది కదా. ఆమె పార్టీలో వైసీపీ పార్టీలో కొనసాగే అర్హత ఉందా? అలాంటి వాళ్ళని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎందుకని పెంచి పోషిస్తున్నాడు అనుకోవాలంటారు? ఆయన పెంచి పోషించేదే అలాంటి వాళ్ళని. అదే చంద్రబాబు నాయుడు గారు గనక ఇప్పుడు గనక ఆ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉంటే ఇమీడియట్లీ క్షణాల మీద సస్పెండ్ చేసేసేవాడు. అదే చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న వేరియేషన్ ఏంటి అంటే అదే ఎవరైతే అక్రమాలు అవినీతులు చేస్తారో వాళ్ళందరినీ పెంచి పోషిస్తాడనమాట జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ లేదు ఏ పార్టీ అయినా సరే అవినీతికి అడ్డుకట్ట వేసే విధానమే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. వీళ్ళిద్దరికి ఉన్న తేడా ఇదే అనమాట. ప్రజలకు కూడా అది అర్థమైంది. ఆయన ఏందో ఇంకా మళ్ళీ నేను 3 సంవత్సరాల తర్వాత వస్తాను అది ఇది అని అంటున్నాడు. అలాంటి కోరికలు ఏం పెట్టుకోకూడదు, ఆయన సైలెంట్ గా ఉంటే బెటరు. మరి ఇప్పుడు చూస్తే కనుక విడుదల రజనీ గారు అమ్మ లావు శ్రీకృష్ణదేవరాయలు గారి మీద ఒక వ్యాఖ్య అయితే చేశారు. ఆ వ్యాఖ్య మిమ్మల్ని అడగాలన్నా కూడా నాకేం మనస్కరించటం లేదు. నిజంగానే ఆమె వ్యక్తిగత జీవితంలోకి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ప్రవేశించడానికి చూశారనుకోవాలంటారు? ఆమె చేసిన వ్యాఖ్యల ప్రకారమే అసలు చెప్పుకోవటానికి షేమ్ గా ఉందండి. మరి ఈమె ఇప్పుడు చెప్పటం కాదు ఈ విషయం. మరి ఆయన ఎప్పుడైతే అన్నాడు అప్పుడే చెప్పొచ్చుగా. నువ్వు నీతి నిజాయితీరాలు అయితే అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు ఎందుకు చెప్పాలి? నీకు ఎప్పుడైతే ఆయన చేశాడో అప్పుడే చెప్పొచ్చు కదా, ఇప్పుడు దాకా ఎందుకు ఆగావు? అంటే ఇప్పుడు నీ మీద అంటే నువ్వు 2 కోట్లు స్కామ్ బయట పడింది కాబట్టి నిన్ను ఎట్లాగా దీంట్లోకి లాగుతారు అంటే ఎలాగో నీ కేసులు పడతాయి అని చెప్పేసి ఆ భయంతో అంటే జనాలకి ఏంటంటే దీన్ని ఇటు మరల్చడానికి ఈమె వేరే విధానంగా మాట్లాడుతుంది. కానీ అసలు ఆమె నీతిమంతురాలు అయితే ముందే చెప్పొచ్చు కదా, ఎందుకు చెప్పలేదు? మహిళ పబ్లిక్ అలా చెప్పిందంటే గనక ఎంతో కొంత వాస్తవం లేనిదైతే చెప్పదు కదమ్మా. ఇది బయట వస్తున్న ప్రజల్లో వస్తున్న అనుమానం. మరి అంత నిజం లేకుండా అయితే ఆమె చెప్పింది అని అనుకోవట్లేదు కదా ప్రజలు. మరి అది ఎలా చూడాలంటారు? లేదంటే ఇప్పుడు బయట పెట్టడానికి గల ప్రధాన కారణం కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్లాక్ మెయిల్ చేయడం కోసమే అనుకోవచ్చు అంటారా? మరి ఖచ్చితంగా బ్లాక్ మెయిల్ చేయటమేనండి. ఎందుకంటే ఇప్పుడు అసలు నిజంగా నువ్వు చెప్పాలి అంటే నువ్వు బయటకు వచ్చావు, బయట పడ్డావు, ప్రూఫ్లు చూపించు. ఆయన చేశాడు అని చెప్పే ప్రూఫ్లు చూపించాలి కదా. ప్రూఫ్ చూపించకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఎలాగా? అసలుకి మామూలుగా అయితే వ్యక్తిగతంగా నీకు ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి. ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేసి నువ్వు బయటికి రావాల్సి వచ్చింది? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కనుక అమ్మేది నమోదైన కేసు అమ్మా. నేను బీసీ మహిళను కాబట్టి నన్ను టార్గెట్ చేశారు, రాజకీయంగా వాళ్ళందరికంటే ఎక్కువ ఎదుగుతున్నాను కాబట్టి నన్ను టార్గెట్ చేశారు అనేది ప్రధానమైన వాదం తెర మీద తీసుకొస్తుందామే. అది వాస్తవమే అనుకోవాలంటారు? రాజకీయంగా ఎదిగానని నువ్వు అనుకుంటున్నావు, జనాలు ఎవరు అనుకోవట్లా రాజకీయంగా ఎదిగామని. రాజకీయంగా నువ్వు ఎదిగినట్టయితే ఇవాళ గుంటూరులో అసలు అంటే రాజకీయం గురించి ఎంత
అనుభవం లేని ఒక బీసీ మహిళ మీద నువ్వు ఓడిపోయావు. నువ్వు ఎదిగే దానివైతే నువ్వు ఆమె మీద గెలిచేదానివేగా. ఎన్ని ఓట్లు తేడాతోటి ఓడిపోయావు అదొకసారి చూసుకో. నువ్వు ఎదిగావు. రికార్డు గుంటూరు చరిత్రలోనే ఎటువంటి రాజకీయ అనుభవం లేని గల్లా మాధవి గారి మీద నువ్వు అత్యధిక మెజార్టీ తోటి ఓడిపోయావు. మరి అలాంటిది నువ్వు రాజకీయంగా ఎదిగానని నువ్వు ఎలా చెప్తావు? నువ్వు చెప్తే సరిపోదు కదా, ప్రజలు చెప్పాలి ఆ విషయం. అంటే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకు, ప్రతి విషయంలో గట్టిగా నిలదీస్తున్నందుకు అక్రమ కేసులు పెడుతున్నారు. ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి విడతల రజనీ వాదనమ్మ. మరి అసలు ఆమె పార్టీ ఓడిపోగానే వేరే పార్టీలోకి జంప్ అవ్వాలని చూసింది, కానీ ఎవ్వరు కూడా ఏమైనా ఆహ్వానించలా. ఇంకెందుకంటే ఎట్లాగూ ఈ పార్టీలో అన్న ఉంటే కొన్నాళ్ళ పాటు కొనసాగుతుంటే ఏదో ఒక విధంగా నాకు లబ్ధి జరిగిద్ది అని చెప్పి అనుకుంది. కానీ ఈ కేసులన్నీ కూడా బయటకు తీస్తారని ఆలోచించలేదన్నమాట. ఎప్పుడైతే కేసులు బయటకు తీశారో ఈ ఆమె విధానాన్ని యూటర్న్ తీసుకుంది అనమాట. అంటే ఇప్పుడు నేను ఎలాగో జనాలు నమ్ముతారేమో నేను యాక్సెప్ట్ చేస్తే, అలా కాకుండా ఇంకొక రూట్లో వెళ్తే కాస్తన్నా అంటే కొంతమంది కన్నా కానీ నాది కరెక్ట్ అని చెప్పి నమ్ముతారనే ఉద్దేశంతో ఆమె చేస్తుంది అనమాట. మరి ఇప్పుడు చూస్తే కనుక నిన్న పెద్దిరెడ్డి అమ్మ బాత్రూంలో కారు జారి పడ్డాడని చెప్పి ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది. అలాగే మిథున్ రెడ్డికి, ఎంపీ మిథున్ రెడ్డికి అదే సాకు అడ్డం పెట్టుకొని కోర్టులో బెయిల్ అయితే తెచ్చుకున్నారమ్మా. వచ్చే నెల 3 దాకా లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కాకుండా ఉండటానికి. ఈ రెండింటికి ఏదన్నా సంబంధం ఉందనుకోవచ్చు అంటారా? ఆయన బాత్రూంలో జారి పట్టడానికి, ఇక్కడ బెయిల్ రావడానికి రెండింటికి సంబంధం ఉందనుకోవచ్చు అంటారా? అంటే ఆయన నా తండ్రి అని చెప్పి తెచ్చుకొని ఉంటాడు, కానీ అతని తండ్రి దగ్గర ఎన్ని రోజుల నుంచి ఆయన ఉంటున్నాడు. ఆయన ఎక్కడో హైదరాబాద్ లో ఉంటాడు, ఆయన పనులు ఆయన చూసుకుంటా ఉంటాడు. ఇక్కడ వాళ్ళకి సర్వెంట్లు బోల్డ్ మంది ఉంటారు చూసుకోవటానికి. ఈయనే వచ్చి ఆయనకి సేవలు చేయాలా బెయిల్ తీసుకొని రావటానికి? అంటే ఇదేంటంటే ఆ కేసుల నుంచి తప్పించుకోవటానికి ఏదో ఒక సాకుతోటి తెచ్చుకున్నారు తప్పితే దీంట్లో వేరేదేం లేదు. వాళ్ళకి కావాలంటే వాళ్ళ డబ్బు పడేయాలి కానీ బోల్డ్ మంది వచ్చి సేవలు చేస్తారు. అయినా వీళ్ళు ఉండే ఏం చెయ్యరు కదా, ఊరికి వెళ్ళి మాట్లాడతారు, ఫోన్లో మాట్లాడతారు. ఫోన్లో ఎక్కడున్నా మాట్లాడొచ్చు కదా. అంటే బెయిల్ కోసమే ప్రత్యేకంగా అసలు ఆయన పడి కూడా ఉండడు, బెయిల్ కోసమే పడగొట్టి కట్టుకట్టుంటారు అనమాట. ఈ బాత్రూమ్లు కూడా ఏందమ్మా, గతంలో చూస్తే వివేకానంద రెడ్డి గారు కూడా బాత్రూమ్ లోనే, ఇప్పుడు ఈయన చూస్తేనేమో ఇక్కడ బాత్రూమ్ లోనే జారిపడి చెయ్యిరిగిందంట. ఈ వైసీపీ పార్టీలో ఈ బాత్రూమ్ గొడవ ఏందంటారు? అసలు బాత్రూమ్ కి వాళ్ళకి అవినాభావ సంబంధం ఉన్నట్టుంది. బాత్రూమ్ లో పడితే అంటే కేసులు బెయిల్ వచ్చేసిద్ది అనమాట. అవినాష్ రెడ్డికి అంతే వచ్చింది, ఈయనకి అంతే వచ్చింది కదా. ఇంకా ముందు కూడా ఇంకా కొడాల నాని ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు కదా. వీళ్ళందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్లే బాత్రూమ్ లో పట్టడం జరుగుతూ ఉంటది. కోడికత్తి కేసులో విచారణ హాజరు కావడానికి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పిన కారణాలు ఇదొక కారణం ఉందమ్మా, బాత్రూమ్ లో కాళ్ళు బెనికింది అని. అసలు ఈ సీక్వెన్స్ ఏందంటారు? వివేకానంద రెడ్డి దగ్గర నుంచి చూసుకుంటే గనక ఇప్పుడు పెద్దిరెడ్డి దాకా ఈ సీక్వెన్స్, వరుస సీక్వెన్స్. కోడికత్తి కేసులో కూడా హాజరు కావట్లేదు. మరి దానికి కారణం బాత్రూమ్ లో కాల్ జారని చెప్పి చెప్పారు. ఇది మారదంటారా వాళ్ళ స్క్రిప్ట్? స్టార్టింగే బాత్రూమ్ ది అచ్చొచ్చింది కదా వాళ్ళకి, అందుకని చెప్పి కంటిన్యూ చేస్తున్నారు అనమాట. అది కంటిన్యూ ఇదేదో మనకి బాత్రూమ్ లో కలిసి వచ్చింది కదా ఫస్ట్, ఇంకా మళ్ళీ దాన్ని మార్చడం దేనికిలే, ప్రతిదీ కూడా ఈ విధానంలో వెళ్తే బాగుంటది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు.